చాలా మంది అడుగుతున్నారు, నువ్వు మోగోడు అయితే చర్చి దగ్గరికి వెళ్ళి అడుగుతావా, మసీద్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా అని అంటున్నారు. ఇప్పుడు ఆడికి వెళ్ళి అడిగితే నన్ను ఏం అడుగుతారు, బాబు నువ్వు ఎప్పుడైనా నాకు దశం భాగం ఇచ్చావని అడుగుతారు, లేదా నువ్వు ఎప్పుడైనా మా మసీదు చందా ఇచ్చామని అడుగుతారు. దాన్ని ఏం చెప్పాలి సమాధానం? అది మీరు అడగాల్సింది ఎక్కడికి కాదు, ప్రభుత్వం నిలదీసి మేమిస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా ఆ చర్చిలకి మసీదులకి మీరెందుకు ఇస్తున్నారు అని అడగండి. ఈ ఎండోమెంట్స్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మాకే ఖర్చు పెట్టండి అని అడగాల్సిన బాధ్యత నా ఒక్కడదే కాదు, మీది కూడా. కాబట్టి ఖచ్చితంగా అడగండి. ప్లస్ ఇంకోటి, నువ్వు దమ్ముంటే అక్కడికి వెళ్ళి అడిగితే అంటున్నారు. ఇప్పుడు నేను అడిగాను లేదు, నీకు ఎలా తెలిసాయా? నీకు తెలుసా? నీకు తెలియదు, తెలియకుండా మాట్లాడద్దు. నేను వీడియో చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత 2 జేబుల్లో చేతులు పెట్టుకుని మేము మోగోళ్ళు అని ఫీల్ అవుతున్నాడు ఎవడైనా సరే, నెక్స్ట్ నేను అడిగి వెళ్తున్నాను, నాదో కూడా రావచ్చు. ఏదైతే ప్రాంతం ఉందో వెనకాల ఉన్నటువంటిది నక్కుళ్ళమ్మ చెరువు అనేటటువంటిది, అంతేకాకుండా ఇది నవకండ్రవాడ అనేటటువంటి విలేజ్ లోకి అయితే ఇది వస్తుంది. ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఏదైతే అన్యమతస్థులైనటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కప్పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క శ్మశానంలో స్థలాలు లేక ఏదైతే ఈ భూమి ఉందో ఇదే యాక్చువల్ గా ఇదేంటంటే మన కుంతి మాధవ స్వామి యొక్క ఆలయం సంబంధించినటువంటి భూమి, అలాగే అది నక్కుళ్ళమ్మ తల్లికి సంబంధించినటువంటి చెరువు. ఈ రెండింటిని కూడా ఆక్యుపై చేసి మనకి వెనకాల కనబడుతున్నాయి కదా ఇలాంటి చాలా సమాధులు, అంటే ఈ చుట్టుపక్కల అన్ని కూడా ఉన్నాయి. ఈ సమాధులన్నీ కూడా ఈ గట్టు మీద అయితే వాళ్ళైతే పెడుతున్నారు. కుంతి మాధవ స్వామి పిఠాపురంలో ఉన్నారు. పాదగాయ క్షేత్రం ఎంత మహాపుణ్యక్షేత్రం, అలాగే 108 నారాయణ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుంతి మాధవ క్షేత్రం కూడా అంతే గొప్ప వైష్ణవ పుణ్యక్షేత్రము. దానికి సంబంధించి పిఠాపురం మహారాజా వారు ఇచ్చినటువంటి 26 ఎకరాల భూముల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని, అందులో మట్టిని కూడా తీసుకొచ్చి గట్టు కింద వేసుకుని దాని మీద లైన్గా క్రైస్తవ సమాధులు పాతేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఒక చోట బరియల్ గ్రౌండ్ ఉంది, క్రిస్టియన్స్ శ్మశానం అయితే ఉంది. అయినా సరే కావాలని అక్కడికి వచ్చి పాతుతున్నారు. ఎందుకు అని మేము వెళ్ళి అడిగిన పాపానికి మమ్మల్ని ప్రొక్లైనర్ పెట్టి తొక్కించేస్తాం అని అన్నారు. మరి నువ్వు వెళ్ళి అడిగావంటున్నావు కదా. ఎస్, నేను వెళ్ళి అడిగాను, మోగోడ్నే. మీరు కూడా మోగోళ్ళలో కదా నిరూపించుకోండి. ఊరికే కామెంట్లోకి వచ్చి మొగతనం చూపించక్కర్లేదు, ఫోటోల్లో మొగతనం చూపించక్కర్లేదు. నేను ఇక్కడికి వచ్చి ఇన్స్టాలో రీల్స్ చేసిన మొగతనాన్ని నేను ప్రదర్శించలేదు. నేను ఆల్రెడీ ఆన్ గ్రౌండ్ నేను ఫైట్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి. అనుకోకుండా నేను చేసినటువంటి ఒక పోరాటం మీ దృష్టికి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా హైప్ వచ్చింది అంతే. కాకపోతే వచ్చినటువంటి హైప్ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఆదరిస్తే, మీరు ఎలాగే అభిమానిస్తే ఇలాంటి ఎన్నో నిజాలు, మీరు ప్రభుత్వానికి చేరవేయలేనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని మీ తరపు నేను అడుగుతాను, మీ గొంతుకు నేను అవుతాను. నాకు తెలియజేయండి. ఇన్బాక్స్ లో వస్తున్నాయి మీ పర్సనల్ వ్యవహారాలు, మీ పర్సనల్ పోరాటాలు నాకు పంపిస్తారు. నాకు పంపించొద్దు, దాంతో మీరు చేసుకున్నట్టు నాకు సంబంధం లేదు. కానీ ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే కనుక నాకు తెలియజేయండి. సంబంధిత అధికారులతో కానీ ప్రజా ప్రతినిధులతో కానీ మీ సమస్య ఏంటి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అంతవరకు చేయగలుగుతాను అంతే తప్ప నేను మోగోడిని అని నిరూపించు